మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: సర్వజీవులు కన్నులు నీవైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. కీర్తన గ్రంథం 145 అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. సర్వజీవులు సమస్తము దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకు? తగిన కాలం నువ్వు వాటికి ఆహారం దయచేస్తావు కాబట్టి మనం అందరం కూడా దేవుని వైపు చూడాలి. ప్రతి జీవి కూడా ఇచ్చే వాని వైపు చూడాలి. చూసినప్పుడు ఏం చేస్తే తగిన కాలం అది ఎవరికి ఎప్పుడు ఏ సమయం అవసరం ఉందో అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకున్న అవసరాన్ని బట్టి ఆయన ఎప్పుడైతే వాళ్ళకి సంవత్సరం ఉందో ఆయన తెలుసు కాబట్టి తగిన కాలమని దేవుడు ఇస్తాడు. తగిన కాలం వరకు మనం కనిపెట్టాలి. ఇచ్చే వరకు ఆయన ఇచ్చే ఆహారం వైపు మన కన్నులేదు చూడమంటున్నాడు దేవుడు. కాబట్టి మన కన్నులు ఎవరిని చూడాలి? దేవుడిని చూడాలి. ఎందుకు చూడాలంటే ఆయన మనకు ఆహారం దయచేస్తాడు. ఏ దయచేస్తే ఈ భూమి మీద మనం బతకడానికి, మనం ఉండడానికి, మనకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఆయన వైపు మనం చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనుషుల వైపు చూస్తున్నాము. ఇదేనా ప్రభు అంటున్నాడు, నీవు నా వైపు చూస్తే తగిన కాలం నేను పంటకు వస్తావు అంటున్నాడు. తగిన కాలంలో బహుమతి తీసుకుంటావు, తగిన కాలం దీవించబడతావు, తగిన కాలం ఆశ్రయించబడతావు. కాబట్టి మనం తగిన కాలం వరకు ఎదురు చూద్దాం. దేవుని ఆహారం సర్వజీవులు చూస్తున్నాయి, మనం కూడా దేవుని వైపు చూద్దాం. దేవుని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని సమృద్ధి నింపే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఇక సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు దీవించి ఆశ్రయించి మీ యజమానులతో పని వ్యవహారాల ద్వారా ఏకిడి రాకుండా సహాయించండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల, అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన బిడ్డలను దీవించు, ఆశ్రయించి కృపచు. ఇదని నూతనంగా పలికిన పనులు స్థిరపరచండి. నూతనంగా ఏ పని శంకుస్థానంతో ఆ పనులు స్థిరంగా నడిచి కృప దాచి ఈ దినమంతా మేము చేసే ప్రాణాంతరంలో దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండే కృప మీరు దయచేయమని మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.